మనందరికీ తెలుసు శ్రీకృష్ణుడు దేవుడు అని, కానీ ఆయన నిర్యాణం చెందారని ఎవ్వరూ చెప్పరు. అసలు దేవుడికి మరణం ఉంటుందా? అయితే శ్రీకృష్ణుడు ఎలా నిర్యాణం చెందారో మీకు తెలుసా? నేను మీ తులసిరామ్ని. వెల్కమ్ టు వాట్ ద ఫ్యాక్ట్ తెలుగు. మహాభారత యుద్ధం తర్వాత ద్వారకా నగరం శాపగ్రస్తమైంది. యాదవులు, శ్రీకృష్ణుడి సొంత ప్రజలు పరస్పరం యుద్ధం చేసుకుని తమ రాజ్యాన్ని తామే నాశనం చేసుకున్నారు. ఆ దుఃఖంతో శ్రీకృష్ణుడు ఒంటరిగా ప్రభాస్ తీర్థం అరణ్యంలోకి వెళ్లి ఒక పీపల్ చెట్టు కింద ధ్యానం చేస్తూ కూర్చుంటారు. ఆ సమయంలో జర అనే వేటగాడు కృష్ణుడి పాదాన్ని జింక చెవిగా భావించి బాణాన్ని వదులుతాడు. అది నేరుగా కృష్ణుల వారి పాదాన్ని తాకుతుంది. అది ఆయన శరీరంలో ఉన్న ఏకైక బలహీన స్థానం. వేటగాడు భయంతో కాళ్ల వద్ద పడిపోతాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ ఇలా అంటారు, జరా, ఇది నా లీలకి ముగింపు, నువ్వు కేవలం కారణం మాత్రమే అని. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ధ్యానంలోకి వెళ్లి తన దివ్య రూపంలో లీనమైపోతారు. అదే క్షణం కలియుగం ప్రారంభమవుతుంది. దీనికర్థం కృష్ణుడు చనిపోలేదు, ఆయన మానవ అవతారం మాత్రమే ముగిసింది. తను కేవలం అవతార రూపాన్ని మార్చుకున్నారు, కానీ ఆయన సత్యం ఈ యుగంలో కూడా మనలోనే ఉంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.